ఏం చేస్తాడు దేవుడు? నీకు అవసరం పడిస్తాడు. వెనకట ఆదాం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? కొన్ని 100 సంవత్సరాలు బ్రతికాడు. అవునా? మరి మనం ఎంతకాలం బతుకుతున్నాం? ఆవులు పెరుగుతూ ఉంటే ఆవులు తగ్గించబడతా ఉంది. నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి నీ ఇష్టానుసారమైన జీవితాన్ని ఉంటాను వీల్లేదు. వస్తున్నావా దేవుడి కంటే నీ బ్రతుకును మార్చుకొని ఎడగ రావాలంతే. ఏడకు వచ్చినాక నీ ప్రవర్తన మార్చుకొని నువ్వు ప్రభువు ప్రార్థన చేయాలంతే. నువ్వు ఎంత కరెక్ట్గా ఉంటే నువ్వు అంత వదిలితావు, దీవించబడతావు. దేవుని పని వదిలిపెట్టి విశ్రాంతిని విడిచిపెట్టి నువ్వు పనికి వెళితే దేవునామని స్తోత్రం దేవుని ఉండదండి. నువ్వు విశ్రాంతిని వదిలిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి సన్నిధికి వస్తే నీకు 2 దినాలు 3 దినాలు కూలి దేవుడికి ఇస్తున్నాడు. ఆదివారం ముఖ్యమైన పని వచ్చిందంటే నీ కర్మే. ఎవరు ఏమంటావు? దాన్ని వదిలిపెట్టుకుని ప్రభు సన్నిధికి వస్తే విస్తారముగా 2 దినాల కూలి 3 దినాల కూలి దేవుడు నీకు ఇస్తాడంటే నీ ఇష్టానుసారమైన పనులు చేస్తే యేసయ్య ఊరుకునేవాడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ₹1 వేసిన దాని తగిన ప్రతిఫలం ప్రభు నీకు ఇస్తాడండి. దేవుడి నామానికి మహిమ కలుగుతాను. కానీ నిర్మోహంగా పోతే అంత నీ ఇష్టం. ఆలోచించుకో, అర్థం చేసుకో. నువ్వు ప్రార్థన చేసుకుంటే దురమానం ప్రార్థన చేసుకుంటే ప్రార్థన పోతే లాభమే ఉంది, నీ బ్రతుకు మారంది. అందుకొరకే దేవుని లేఖనం ఏమి సెలవిస్తున్నావు చూడండి. దేవుని మాట చాలా పరిశుద్ధమైనది. దేవుని యందు భయభక్తులను జీవించేవాడు దేవుని కృపాధికంగా కుమ్మరించబడుతుంది. మన ప్రార్థనకు సమాధానం లేకుండా పోతుంది అంటే కారణం ఏంటి? ఒక పక్క పాపం చేస్తున్నావు, ఒక పక్క ప్రార్థన చేస్తున్నావు. నువ్వు పాపం చేసుకుంటూ ప్రార్థన చేస్తే సమాధానం అవుతుందా? నీ పాపం నీ ప్రార్థనకు అడ్డు చేస్తుందండి. నీకు సమాధానం రాదండి. అమ్మో ఆడిపోతే మనం చాలా ఇదిగా ఉండాలయా, మన ఇష్టానుసార జీవితంతో ఇంకొక అడుగు పోతే అనుకోవచ్చు. అలా మీరు పోమాకండి, మీరు అలాంటి జీవితాన్ని గడపమాకండి. ప్రభు సన్నిధికి రండి, భయభక్తులు ఉండండి, ప్రార్థన పూర్వకంగా ప్రభుత్వం పోరాడదాము. దేవుడు సకల దీవెనల దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, సకల ఆశీర్వాదాలు దేవుడు మనకు ఇస్తాడు. మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన తండ్రి మనం మర్చిపోతున్నా? మర్చిపోడు. ఆయన దగ్గర పక్షపాతం లేదు. ఆయన మాటను వినడానికి సిద్ధపడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకొరకే మన జీవితంలో నీకు నీవే నీ అవసరం పడిపించుకునేవాడివి. కొన్ని 100 సంవత్సరాలు బతికారండి. వెనకట భక్తులు వాళ్ళు కొద్దికాలం బతకలే. ఎందుకంటే వాళ్ళు భయభక్తులు జీవించారు. 30, 40, 50 సంవత్సరాలు రాకముందు సంతనాలు జనాలు. ఎందుకు సంతనాలు? వాడి ప్రవర్తన బాగలేక. అవునా? హఠాత్తుగా మాట్లాడుతున్నారు. నీ బతులు దిద్దుకో ఇప్పటికైనా. యేసు మాట విను. నిష్ఠానుసారంగా జీవిస్తే వేసే ఊరుకునేవాడికి కాదు. దేవుని ఆజ్ఞ ప్రకారంగా లోబడు. దేవుని మాట ప్రకారంగా ప్రవచనకు రా. అప్పుడు దేవుడిని అవసరపడి నిన్ను పేదవాడిగా ఉంచడు. దేవుడు స్తోత్రం చెల్లించడానికి ఆయన ఎల్లప్పుడూ నీ మీద దేవుడు దయవంతుగా ఉండి నువ్వు బతుకుతున్నావు. ఆయన కృప నీకుంది, నాకుంది, మనందరితో ఉంది. దేవుడి కృప ఉండబట్టే మనం బ్రతుకున్నాం. మన జీవితకాలం అంతా, మన బ్రతుకాలం అంతా మన దేవుడు మనకు ముందు నడుస్తున్నాడు. ఆయన దోస్తులు మనకు దారి చూపిస్తున్నాయి. ఆయన దోస్తులు మనం కాపాడుతున్నాయి. ఆయన దోస్తులు మనకు ఎప్పుడు చేస్తున్నాయి? సహాయం చేస్తున్నాయి. దేవుడి మాట ప్రకారంగా మన ఎద్దకు వచ్చి మనకు ఏం చేస్తున్నాయా? ప్రస్తుతమైన వాక్కును పంపించాడు. జకర్య మాట వినకపోతే ఏమన్నా నీకు బిడ్డ పుట్టే వరకు, అతను పేరు పెట్టే వరకు నీ నోరు అప్పుడు తెరవబడుతుంది అన్నాడు. అప్పుడు నోరు మూతపడిపోయింది. జీవితంలో ఎప్పుడు కూడా దేవుని శాస్త్ర వాక్యానుసారంగా మనం బ్రతకాలి, మనం జీవించాలి. యథార్థంగా నువ్వు జీవించావు. దేవుడు నీకు ఏమీ తక్కువ చేయడు.
అందుకని ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా యేసయ్య ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమన్నాడు చూడు బైబిల్లోని, నా నిమిత్తము జైలులో మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలికినప్పుడు మీరు ధన్యులవుతారన్న దేవుడు. వాళ్ళు చెడ్డ మాటలు పలికితే ఏమవుతానే ధన్యుడిగా మారుస్తాడు దేవుడు. దేవుడి స్తోత్రం చేసి కట్టుకోసరి. ఎవరైనా నిన్ను ఏమైనా ఆవేదనకరంగా, నిన్ను ఎవరైనా దుర్మార్గంగా, వక్రంగా, నిందల మోపి అవమానకరంగా మాట్లాడితే నీ ఫలం ఏమైపోతున్నాడు? అధికమై ఉంటుంది. ఎక్కడ ఎత్తుకుపోతుంది? దేవుని రాజ్యంలో అధికమైన ఫలం పొందుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఫలం పొందుకునే వారే వదలమంతులు. ఫలం పొందుకోవడానికి నువ్వు జ్ఞానం కలిగి, దేవుని భయభక్తులు కలిగి, తగ్గింపు కలిగి, మాదిరి కలిగి నువ్వు లోబడి జీవించాలి. నీ ఇష్టానుసారంగా తిరిగితే నీకు దేవుడు ఊగియడు డబ్బులు. అవునా? ఎప్పుడైతే నువ్వు కష్టపడాలి. భాగంగా ప్రార్థన చేయి. ప్రార్థన చేయండి. లలానాపాలన లయపాత్ర చేసిన బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఏం ప్రార్థన? లయపాలన, లయ లయ లయ. అందువరకే బైబిల్ అన్నమాట లయకర్త మీ వద్దకు వస్తున్నాడని ఉంది. ఎవడా లయకర్త? సాతానుడే. దేవుని స్తోత్రం జరిగి గడికోసరి గడిస్తుంది జరిగించు. మన జీవితంలో అది ఖండించి ప్రార్థన చేసుకున్నా. అయ్యా నా పక్షాన్ని వాయించమాడు. అయ్యా నేను మీ ఎందుకు నమ్మకంగా జీవిస్తాను, యథార్థమైన ప్రవర్తన కలిగి జీవిస్తాను, నన్ను దిద్దుబాటు దయచేయి, నా బ్రతుకులు మార్చాయా అని చెప్పి నువ్వు యేసయ్య పాదాల మీద పడి కన్నీరు కాచి ప్రార్థన చేయి. ఉపవాసం ఉండో, యేసు మాట వినో, భయభక్తులుగా నిలబడో, నమ్మకస్తుగా నిలబడి ఎవడని ఏం చేయలేడు. ఏ మంత్రగాడు తంత్రగాడు ఏమి భయపడలేడు. వాడా దేవుని స్తోత్రంలో కలగను కాక నువ్వు ఎప్పుడు కూడా ఏ రూపంగా ఉండాలి? దేవుని తట్టు చూస్తూ నడుచుకోవాలి. నువ్వు దేవుని మీద బుద్ధి కలిగి జీవించాలి. దేవుని స్తోత్రంలో హల్లెలూయా. దేవుని మాటను విన్నప్పుడు దేవుడిని అవసరపడించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సంవత్సరంలో పెరిగిపోతాయి. చూడండి బైబిల్ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాము. సామెతలు 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. 1వ వచనం 2వ వచనం కూడా చదవచ్చు. చదవండి. నా కుమారుడా నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనుము, దీర్ఘాయువును సుఖజీవముతో శాంతిని కలుగచేయును. ఎంత గొప్ప మాట అండి! శాంతిని కలుగ చేస్తాను, నా ఉపదేశమును గైకొను. చర్చికి వచ్చి సాతానుడు అనేకమైన మందిని ఏం చేద్దండి? వాడు అనేకమైన ఆలోచనలు కలిగి ఉంటాడు. లేదు, నీ మనసు దేవుడి మీద ఉంచు. లేదు, ప్రార్థన పూర్తిగా ఉండు. దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. జీవితంలోని భక్తుల దావీదు ఒక చక్కని మాట చెప్పాడండి. ఎక్కడ చెప్పాడు చూడండి. బైబిల్లోనే 34వ కీర్తన 5వ వచనం చదవండి. 5వ వచనం 6వ వచనం కూడా చదవాలి. అక్కడ మాట అన్నాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి ఎలుగు కలిగేను, వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతని శ్రమలన్నిటి నుంచి అతను రక్షిస్తున్నాడు అంటున్నాడు దేవుడు. నీ కోసం ప్రమాణం చేస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. నిద్రపోతుగా, తిండిపోతుగా, వదరపోతుగా బతకమాక, నీ ఇష్టానుసారంగా జీవించమాక, మురి కట్టలను ప్రేమించమాక, ప్రవర్తన మార్చుకో బిడ్డ. నీ అవసరం దేవుడు పొడిగిస్తాడు. ప్రవర్తన బాగోకపోతే నీ అవసరం తగ్గిపోతుంది, తొందరగా చదువుతాం. దేవుని స్తోత్రం. సచ్చే లేదు, సావటానికి లేదు, దుర్మార్గమైన పాప పనులు చేసేది.
కారణం ఏంటి అంటే నిన్ను నీవే ఏమైపోతున్నావు, బలి చేసుకుంటున్నావు, నిన్ను నీవే ఆలోచన తగ్గించుకుంటున్నావు. నేను ఉన్నమాట యథార్థంగా చెబుతున్నా మీకు, నేను దాచిపెట్టాను కాదు. ఈ వాక్యం అయితే అనుకుంటారేమైనా సరే నాకు లేదు, బైబిల్లో ఉందని నేను చెబుతున్నాను. మీ ఇష్టం ఏంటండి, లేకపోతే మీ ఇష్టానుసారంగా జీవించండి. కానీ నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే వేసే ఊరుకున్నాడా? దేవుని మాట వినకపోతే వేసే ఊరుకోడయ్యా. ఆయన నిన్ను వదిలిపెడితే నువ్వు బతకవయ్యా. మాట విను, క్రమంగా ఉండు, దేవుడు నీకు అన్ని సంపాదిస్తాడు. ఆయన పేదవాడు కాదు, ఆయన దరిద్రుడు కాదు. నువ్వు ఏది కావాలని కోరుకుంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. అలా వాగ్దానం చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? నీ క్షేమం కోసం, నీ మేలు కోసం. దేవుని స్తోత్రము కలుగును గాక. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయన మాట వినకపోతే ఏదండి, దేవుడు చూస్తాడు. నీకు చచ్చిపోయేవాడు నిన్ను బతికించాడు దేవుడు. నీ భార్యను బతికించాడు, నీ బిడ్డలను బతికించాడు. నువ్వు ఆయన మాట వినకపోతే నువ్వేం చేస్తావా? ఎందుకయ్యా బతికి? ఎస్ఐ రక్షణ పొందమన్నాడు. రక్షణ పొందు. చూడు బైబిల్ చదువు, ఏషియా 45:22 వచ్చిన చదువు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అందరితో మాట్లాడుతున్నాడండి, అందరికి చెబుతున్నాడండి, అందరిని హెచ్చరిస్తున్నాడండి. నువ్వు ఎందుకు దేవుడి మాట నిర్లక్ష్యం చేస్తున్నావు? భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ఆమేన్. దేవుడి వైపు చూడమన్నాడు దేవుడు, నాయన వైపు చూడమన్నాడు. మనుషుల వైపు నువ్వు చూసేది ఎవరి వైపు చూడాలండి? నువ్వు దేవుడితో చూడు. నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడను నేనే, దేవుడు నేనే, మరి ఏ దేవుడను లేడు, ఏ దేవుడు లేడు అని పరలోక తండ్రి యేసయ్య చెబుతున్న మాట ఇది ఎందా అందరం. భూమిగంత నివాసులారా దేవుడు హెచ్చరిస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, అందరిని ప్రేమిస్తున్నాడు, అందరికి ఆరోగ్యం ఇస్తున్నాడు, అందరిని కాపాడుతున్నాడు, అందరి అవసరం పొడిగిస్తున్నాడు దేవుడు. ఆయన చక్కగా కాపాడుతుంటే నువ్వు ఆయన ఎదురు తిరుగుతున్నావు. ఆయన మాట ఎంతోలే. రక్షణ పొందమంటే నువ్వు రక్షణ పొందకుండా ఏమో చేస్తున్నాడా? ఏమో చేస్తున్నావు? నీ సొంత ఉద్దేశాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నావు. జాగ్రత్త. దేవుడి మాట విను, రక్షణ పొందు. రక్షణ పొందని ప్రజల్లో లక్షల కొలదిగా ఉన్నారు. రక్షణ పొందని ప్రజల్లో లక్షల కొలదిగా ఉన్నారు. మారుమూలల గ్రామములు హల్లెలూయా. మన జీవితం అంతా దేవుడి స్వరంలో ఉన్నాం కాబట్టి మనం ఆయన మాట వినాలి బిడ్డ. ఆయన మాట వింటే దేవుడు మనల్ని దీవిస్తాడు. నేను పేదవాడిగా ఉంచాడో, దరిద్రుడిగా ఉంచాడో, హీనంగా ఉంచాడో. రక్షణ పొందు. పరిశుద్ధాత్మ దేవుడి మాట విను, ఆయన మాటను నమ్ము, ఆయన మాటకు లోబడు, సత్యం కొరకు నువ్వు స్థిరంగా నిలబడు. ఎలిగించే పెట్టేవారిని దేవుడు చేస్తాడు. నేను చూస్తే ఎవరు భయపడుతున్నాయా? ఎవరు భయపడుతుంది చూస్తే? ఒక్కరికి ఆ పంట చెప్పాను, అందరూ ఖచ్చితంగా బాబుకి నీకు చెబుతుంటే ఎంటారు, వదిలేస్తారు. ఏమైంది ఇది? తోలు మందం. అవునా? ఈ వారం చెప్పినది వారం చెప్తారా? చెప్పడం నీ మైండ్లో ఉంటుందా? సాధారణ అవకాశంతో ఎంతపోతున్నాను నీలో ఉన్న వాక్యం. ఎవరు భయపడతారు అంటే మన యేసయ్య భయపడుతున్నాయి, ఆయన బిడ్డల మనస్తాయి భయపడుతున్నాయి. దేవుడి స్తోత్రం చెల్లించు. ముగి మొత్తాలు అంటే కూర్చుకుంటావా? నీ మైండ్ సురుకు లేదా? నీ జ్ఞానం లేదా? ఎంత లేదా? ఏమైపోయావు నువ్వు? మనిషి ఎక్కడ ఉంటే మనసు ఎక్కడో ఉంటుంది. ఎక్కడంటే నేను చెప్పేది నీకు అర్థం కాదు.
నిన్ను ఎంత ఖండించి చెప్పినా బ్రతుకు మారదాయ, ప్రవర్తన మారదాయ, చూపు మారదాయ, నీ క్రియలు మారవాయా. నీ వల్ల తలనొప్పే కానీ ఏమాత్రం కూడా దేనికి ఉపయోగ పనిలో పడిన మైండ్ నీది. నీ మనసు క్రమంగా లేదు, అద్దులో లేదు. నీ మనసును నువ్వు భద్రపరచుకోలేకపోతున్నావు. ఎన్నిసార్లు చెప్పాను నేను, రక్షణ పొందితే నిన్ను చూస్తే దెయ్యాలు భయపడదని చెప్పాను. 100 సార్లు చెప్పాను. ఆ చిన్నబాబు ఆయన చెప్పాలన్నా, నీ ఎందుకు ఎక్కడ పోయింది నీ ఆలోచన, నీ మైండ్? నీలో దేవుని వాక్యం ఉంటే సాతానానికి వదిలేసావా? దేవుని వాక్యం చాలా గొప్పది, చాలా విలువైంది, చాలా భద్రంగా మనం దాచుకోవాలా. బైబిల్ అక్కడ పెట్టేది దేవుని స్వార్థ బోధించే మహనీయులు ఎంతో గొప్ప మంది ఉన్నారు. కానీ ఏంటంటే వారి హృదయంలో ఏముందంటే దేవుని వాక్యం నివసిస్తుంది. నీ మైండ్లో ఏముంది? ఈ వాక్యం ఈ వారంలో ఈ వాక్యం చెప్పిండు, నా అవసరం పడిగించబడుతున్నాడు. దైవజనులు చెప్పారు. నేను మరలా ఎప్పుడు నిన్ను అడిగితే అప్పుడు నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. ఫలము లేని జీవితం ఎందుకంటే నిష్ప్రయోజనంగా దేవుని వాక్యం అనేది హృదయంలో భద్రంగా దాచిపెట్టుకోవాలి. ఎన్ని బంగారాలు వచ్చిన కంటే దేవుని వాక్యం చాలా గొప్ప విలువైనది, చాలా గొప్ప పరిశుద్ధమైనది. ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని హృదయం ఎందుకు ఉంచుకోలేవు? నువ్వు అపవాదికి ఎందుకు ఇస్తున్నావు? ఎందుకు పారేసుకుంటున్నావు? నీ జీవితానికి నువ్వే మేలు పొందలేకపోతున్నావు. కారణం ఏంటి అంటే నువ్వు ఎందుకు ఏనంగా ఉంటున్నావు అంటే దేవుడి వాక్యం నీలో లేదు. అవునడా? ఉందా? దేవుడి వాక్యం ఉంటే ఏమన్నాడు దేవుడు? నా బిడ్డలు ఎప్పుడు తోకగా ఉండడు, తలగా ఉంచుతా. దేవుడి స్తోత్రం చెల్లించు. నువ్వు తలగా ఉండే బిడ్డగా నీవు ఉండాలి అంటే యేసు వాక్యాన్ని హృదయంలో భద్రంగా ఉంచుకోవాలి. దేవుడికి స్తోత్రం చదివినాక దైవజనుడు చెప్పిన మాట నువ్వు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఏమన్నాడు? మరలా చేస్తాను ఇప్పుడు చెప్పిన వాక్యం, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి. ఎవరు అన్నాడు? లేదండి, నువ్వు సినిమా వైపు చూస్తామండి. చూస్తామండి, మేము రౌడీ సూపు చూస్తామండి, సమూలైన జీవితాన్ని బతుకుతామండి. మా ఇష్టానుసారం, మా ఇష్టం నిజమో చెప్పడం కానీ ఎవరు చాలా మంది ఉన్నారు. ఖండించి గద్దించి క్రమాన్ని నేర్చుకోవడానికి మీరు చెబితే మీరు చర్చికి రాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు ఒకటి తెలుసు, దేవుని స్తోత్రం దైవజనుడిని ఎదురుగా నిలబెట్టి వాడు నోటికి వచ్చిన ఇష్టానుసారంగా దూచి తింటే దేవునికి స్తోత్రం అని అంతే మౌనంగా ఉన్నాడు ఆ భక్తుడు. తిట్టితేనే ఆయన భార్య ఏం మాట్లాడలేదు, ఆయన ఏం మాట్లాడలేదు. ఆడ కూకున్న సంఘ పెద్దలు చాలా మంది పెద్దవాళ్ళు కూకుని ఉంటే ఆయన పేరు పెట్టి ఆయన ఇంటి దగ్గరకు వచ్చి ఆయన పేరు పెట్టి నోటికి వచ్చిన మాట తెచ్చిందండి. ఆయన రవంతో మాట ఎదురు మాట్లాడే స్తోత్ర ప్రభావం అంతే కూకోండు. ఈడ సైకిల్ తాటిండు, రోడ్డు ఎక్కిండు, లారీ కుట్టింది, మేడ బయటికి వెళ్ళి చచ్చింది. ఏమంటే శాపం కదా. చచ్చినాకు వచ్చినవాడు వాడు ఎవరు దూసి తిట్టాడు? దేవుని భక్తుడు దూసి తింటే ఏసై భక్తుడా? ఏం చేశాడు ఏసయ్యా? ఏం చేసిండు ఏసయ్యా? కొట్టేసాడు. ఒక దైవజనుడు దూషించడం వల్ల నీకు మేలు కలదు, జాగ్రత్త. ఒక దైవజనుడిని నిందించడం వల్ల నీకు మేలు కలదు, జాగ్రత్త. ఒక దైవజనుడు అవమానకరంగా మాట్లాడటం వల్ల నీకు మేలు కలదు. నువ్వు దీవించబడలేదు, నీ కొడుకు దీవించబడలేదు. ఆ శాపం నీ మీదకి వస్తుంది, నీ బిడ్డల మీదకి వస్తుంది. చాలా మంది దైవజనుడు చాలా సులభంగా, చాలా తేలికగా, చాలా సులభంగా చూస్తూ వాళ్ళు యథార్థంగా నిందలు మోపుతారంటే వాడి మరణం ముందు ఉంది, మరణం కాసుకొని ఉంది. వాడి దగ్గరకు వచ్చిన సంగతి వాడు మర్చిపోతాడు.
ఇష్టానుసారం నువ్వు బయట ఎవరు తెలుసుకోవడం అని దైవజనుడు గురించి తింటే దైవజనుడు అధికారంలో తండ్రి చూస్తున్నాడు నా పర్లకు రాజు నా యేసయ్య ఎన్నాడంటే కొట్టేశాడు అని నీ ఇష్టానుసారంగా జీవించొద్దండి. భయభక్తులు లేకుండా పాపంతో చలగాటం ఆడుతున్నారండి మీరు. పాపం నీ మీద ఏలుబడి చేస్తుందండి. నీ ప్రవర్తన సరిగా లేక పాపం డ్రెస్ మార్చుకోకూడదు, జాగ్రత్త. చీకటి డ్రెస్సు, చీకటి బతుకు. అలాంటి బ్రతకడం కంటే నిజంగా నేనేమి కూడా అనలేను మమ్మల్ని. దేవుడు మాట వింటే నువ్వు ధన్యుడిగా మారిపోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 1వ రాజులు 3వ అధ్యాయము 14వ వచనంలో చదివినప్పుడు ఒక మాట ఉంది. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మశాస్త్రమన్నిటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదనను. దేవుని స్తోత్రం. చమలవాడు గట్టి ఒకసారి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాక్యం చేత. మనలో అదే మాట చదువుతుంది. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మశాస్త్రం అంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతుడుగా చేసేదనను. చేసిన వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. భయభక్తి కలిగి జీవిస్తే, ఆయన నిర్లక్ష్యం కలిగి ఉండకుండా ఆయన చుట్టూ చూస్తూ దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు. భయభక్తులు నీలో ఎప్పుడైతే కలిగి ఉంటాయో నీకు నీవే నీ అవసరం పడిగించుకుంటా. దేవుడికి స్తోత్రము కలుగును గాక. నువ్వు చాలా భయభక్తులు లేకుండా బ్రతకొద్దండి. ఎప్పుడు హఠాత్తుగా రాలిపోతావు, జాగ్రత్తగా బతుకో. ఎప్పుడు లారీ యాక్సిడెంట్ అయిందో, బస్సు యాక్సిడెంట్ అయిందో, బండి యాక్సిడెంట్ అయిందో, నువ్వు ఎప్పుడు తత్వో కూడా తెలియదు. అవి బతుకుండగానే నువ్వు మార్పు చెందు, మార్పు పొందు, రక్షణ పొందు. యేసు మాట విను. నేను 10 సంవత్సరాలు తీసుకుంటా, 20 సంవత్సరాలు తీసుకుంటా, బాప్తిసం పొందుతా. నీకేమో దేవుడు ఇప్పుడు మేలు చేయాలా? చచ్చిపోయి నిన్ను బతికియాలి దేవుడు. ఆయన బిడ్డగా నువ్వు జీవించయ్యా. ఆయన ముద్ర పొందాలయ్యా, రక్షణ పొందాలయ్యా అని దేవుడి శాస్త్రం లేఖనం తెలియజేస్తుంటే నీవు ఆయన మాట వినకుండా నీ ఇష్టానుసారంగా నేను ఇంకా బతుకుతులే అనుకుని ఉంటే నువ్వు బతకలేవు బిడ్డ, జాగ్రత్త. ఆయన నీకు చేసిన మేలు నువ్వు మర్చిపోతున్నావు. రక్షణ పొందు, బాప్తిసం తీసుకో. దేవుడి కంటే నువ్వు ఎక్కువగా దేని అధికంగా ప్రేమించకూడదు. ముందు దేవుడిని ప్రేమించు. దేవుడి కంటే నువ్వు ఎక్కువగా దేని ప్రేమించావనుకో అది నిలబడదు. కొట్టేస్తాడు దేవుడు, తీసేస్తాడంతే. మన దేవుడు సృష్టికర్త అండి. మన దేవుడి సొంతంలో సమస్త యావత్తు ఉన్నాయండి. ఆయన్ని ఆవశ్యపడించే ఆ తండ్రి వైపు చూడు. ఆ తండ్రి మాట విను. అందువరకే పలుకుతున్న ఒక చక్కని మాట చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడని చెప్పి వాక్యం సెలవుతుంది. యోహాను సువార్తలోని 3వ అధ్యాయంలో 16వ వచనంలో ఉంటుంది. చదువులో సరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడికి స్తోత్రం. ఆయన మనకు అనుగ్రహించాడు దేవుడు. ఆయన మాట
లోకాన్ని సృష్టి సమస్త యావత్తును దేవుడు ప్రేమిస్తున్నాడు. మరి నిన్నెందుకు ప్రేమించాడు దేవుడు? అందరినీ ప్రేమించే దేవుడు మన యేసయ్య ఉన్నాడుగా. ఆయన ప్రేమలో మనం భద్రంగా ఉంటే మన దేవుడు మనకు అవసరపడిస్తున్నాడు. నీ ఇష్టానుసారంగా జీవిస్తే కుదరదండి. నీ బ్రతుకులు ప్రవర్తన మార్చుకోండి. ప్రభు తొట్టు చూడు, యేసయ్య మాట విను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. తన అద్వితీయ కుమారుడు పుట్టిన వారి యందు విశ్వాసముతో ప్రతి ఒక్కడును నశింపక ఆయన నిత్య జీవాన్ని ఎదురు చూస్తున్నావు. చూడు, పరలోక రాజ్యాన్ని చూడు. ఈ నరకంలో హఠాత్తుగా నువ్వు ఎప్పుడు చదువువో నీకే తెలియదు. దేవుని స్తోత్రం కలుగుగాక. అందువరకే చాలా భయభక్తులు కలిగి బ్రతకడం నేర్చుకోండి. అందువరకు భక్తులు అంటున్నాడు, చక్కని పాట పాడు, చక్కగా మాట్లాడు. ఏమన్నాడు ఆయన? జీవితంలో ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా ఒక మాట చెప్పాడు యేసయ్య. ఎఫెసీయులు 2వ అధ్యాయం 1వ వచనం చదవమా. అక్కడ మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడు? ఎంత శ్రద్ధగా అందరం త్వరగా తీరండి. చూడండి ఎలా ఉన్నాము మనం. నీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై. ఎలాంటి వారండి? మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆమేన్, హల్లెలూయా. అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఏమైపోయిన మీరు చచ్చిపోయి ఉన్నారు. దేనికి చచ్చిపోయి ఉన్నారు? అనేక ఆశలు చచ్చిపోయి ఉన్నారు. బ్రతుకులు మార్చుకోకపోవడం వలన, నీ ప్రవర్తన మార్చుకోకపోవడం వలన నువ్వు ఏమైపోతావు నువ్వు? దేవునికి స్తోత్రం కలుగునొక్క. చాలా భయభక్తులు, చాలా జాగ్రత్తగా బతుకు బిడ్డ. నువ్వు చాలా దేవుడికి చెప్తా అనుకూలంగా జీవించాయా? దేవుడి భయభక్తి కలిగి ఉంటాయా? ప్రభుత్వం చూడయా? కొన్ని గంటల తరబడి ప్రార్థన చేయి. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. మనసును చాలా భద్రంగా మన మనసును మనం ఏం చేయాలి? మన మనసులను భద్రంగా దేవుని వాక్యాన్ని భద్రపరచుకోవాలి. పెట్టెలో బంగారం, ఎండి, డబ్బు, ఖజానా అంతా పెట్టుకొని నువ్వు ఎప్పటికప్పుడు చూసుకుంటావు. కానీ యేసయ్య వాక్యము ఎప్పటికప్పుడే చూసుకో. నీ బ్రతుకులు దిద్దుకో, నీ ప్రవర్తన మార్చుకో. దేవునికి స్తోత్రంలో కలుగుగాక. ఎల్లప్పుడూ ప్రభు మహిమ నీకు తోడుగా ఉండడానికి ఏం పని చేయాలి? ఎవరి మాట వినాలి? చూడండి, ఏప్రిల్ 11వ అధ్యాయం 4వ వచనం చదువుతాం సరే. దేవునికి స్తోత్రంలో కలుగుగాక. త్వరగా కావాలి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఆమేన్, హల్లెలూయా. సరే, కయ్యూను కంటే శ్రేష్టమైన బలి ఎవరు ఇచ్చాడయ్యా? హేబెలు ఇచ్చాడు. మనుషుడి జీవితానికి మనం బలి చేస్తున్న ముందు అన్ని పనుల కంటే నీ హృదయం అనేది బలి చేయి. ముందు నీ హృదయమును బలి చేసేట నువ్వు సావాలా? నీ ఆశలు కావాలా? నీ కోరికలు కావాలా? నీలో ఉండే పాపము, దురాలోచన సమస్త యావత్తు సావాల ముందు. అవి చంపిన నువ్వు మంచిగా ఉంటావు, అవి చంపిన నువ్వు పర్వాలాగా ఉండదు. సూచన నువ్వు ఆశపడేమని అనుకో, నువ్వేమైపోతావు? చచ్చిపోతావు. ప్రాణం వెళ్ళిపోతే దగ్గర నీ ఆశ. దేవునికి స్తోత్రంలో కలుగుగాక. చాలా జాగ్రత్తగా పక్కన ఆలోచించుకోండి. నువ్వు ఎలా ఉన్నావు అంటే చచ్చిన వాడిగా ఉన్నావు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, ముందు నీ హృదయాన్ని బలిగా అర్పించు. కయ్యూను అలా అర్పించలేకపోయాడండి.
ఏబేలు దైవ భయం కలిగిన వాడు, దైవ ఆశీర్వాదానికి పాత్రుడు, దేవునికి పాత్రుడు. ఆయన ఎంతగానో దేవుడికి సమస్త యావత్తు దేవుడికి ఇచ్చిన వాడు. ఆయన తన హృదయాన్నే బలి చేశాడు. దేవుడికి స్తోత్రం చెల్లించా, ఇంకోసారి గట్టి స్తోత్రం చెల్లించా. అందువరకే మనం అందరం కలిసి మనం వేసరికి ఏం చేద్దాంలే, మన హృదయాన్ని దేవుడికి ఏం చేద్దాం, అర్పిద్దాం, బలి చేద్దాం, దేవుడి మాట విందాం, తీర్మానం కలిగి జీవించుదాం, పట్టుదల కలిగి జీవించుదాం. నమ్మకంగా ఆయన మన తండ్రి వైపు తేరి చూస్తూ, అయ్యా నువ్వు నాకు ఎందుకు ఇవ్వు, అడిగితే ఇస్తున్నా దేవుడు ఎందుకు ఇవ్వని ఆయన మనం భారత్తో ప్రాధాన్యత ఇస్తే దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయ్యా మంగళం కావాలయ్యా, స్థలం కావాలయ్యా అంటే సాయాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లించి కట్టుకోసరి, ఇంకోసారి కట్టి స్తోత్రం చెల్లించు. నువ్వు దేవుడికి ఇష్టకరమైన వాటిని అడుగు, ఆయన నీకు ఇస్తాడు. దేవుడికి ఇష్టకరమైన వాటిని అడగకుండా అడిగితే, ఇష్టం కాని వాటిని అడిగితే ఆయన ఇయ్యడండి. దేవుడికి ఇష్టమైన వాటిని అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. కారణం ఏంటి అంటే, ఎవరో భార్య అన్నం ఉంది, నాకు ఆమె అయితే బాగుండు, అయ్యా మన భార్య నాకు ఇయ్యాయి అని చెప్పరా దేవుడు? ఎక్కడండి వాడి భార్య అన్నం ఉంది, ఆ వైపు చూసినాడు, అయ్యా భార్య నాకు కావాలంటే ఎత్తరా దేవుడు? దేవుడికి ఇష్టం అది. ఒకడు అదే భార్య ఎత్తకంటాడు, అయ్యా అందమైన భార్య కావాలని. దేవుడు కదండి, ఈ జీవితం అసలుగా పడుకుని అడిగితే ఇతను అన్నావుగా, ఏంటి నువ్వు అడిగేది? ఎవరంటే అడిగేది? దేవునికి స్తోత్రం కలను. చాలా జాగ్రత్తగా దేవుడి చిత్తమైన వాటిని అడుగు. నీకు ఇష్టమైనది ఆయన చిత్తమైనది, అవునా? నువ్వు ఉచితంగా నువ్వు దేవుడికి ఏది కావాలో అది ఇచ్చాడు కదా మన యేసయ్య. దాన్ని దేవుడు పరీక్షించేస్తాడు. నీకు పరీక్ష చేసి దేవుడు భక్తుడిని దావీదుని చేసిన దేవుడు తన హృదయాన్ని ఎప్పుడు పరిశుద్ధం చేశాడు, పరీక్షించాడు. ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ ఆయన ప్రార్థన అయిన దేవుడు మన యేసు ఒక్కడే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆయనకి ఇష్టమైన కరమైన ప్రార్థన చేశాడు కాబట్టి దావీదు కోరుకుందని చేశాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మన జీవితంలో మనం కూడా దేవుడికి ఇష్టకరమైనది, మనకు మేలైనది, దేవుడికి ఇష్టకరమైనది నువ్వు కావాలని అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. ఆయనకి వ్యతిరేకమైన అడిగితే ఆయన ఈడంటే ఇతడా? నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి ఆయనకి ఇష్టమైన అడుగు, యేసయ్య నీకు దయచేస్తాడు. దేవుడి సమాధానం ఎల్లప్పుడు దేవుడు మనకు తోడు ఉండి మన ప్రార్థనకు సమాధానం దయచేస్తూ మనం ఆయనకు అనుకూలమైన బిడ్డలుగా జీవిస్తూ మన ప్రవర్తన దిద్దుకుంటూ మన బ్రతుకును మార్చుకుంటూ మన చూపు, మన క్రియలు, మన తలంపులు, మన ఆలోచనలు మార్చుకోవాలంటే ఒకడు చూసిందంటే ఎటువంటి చూపు చూస్తాడు? ఎటువంటి చూపు చూస్తాడే? రౌడీ చూపు చూస్తాడు. వాళ్ళు ప్రపంచం అంతా ఏంటంది. ఈ చూపులు కూడా మార్చుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎల్లప్పుడూ దేవుడి మాట వినే జీవితాన్ని మనం అనుసరించి నడుచుకున్నామని నేను ఎంతగానో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అదే మాట నేను కూడా చెబుతున్నాను. ఇంకో మాట చెప్పే సమయాన్ని ముగిస్తున్నాను. చూడండి, హెబ్రీయులు 11వ అధ్యాయం 5వ వచనంలో కూడా చూడండి ఒక మాట. దేవుని స్తోత్రం కలుగా. విశ్వాసం బట్టి ఎవరినమ్మా? ఆనవుకు మరణము చూడకున్నట్లు దేవునికి స్తోత్రం తెలిసి గడిగా అవుతుంది. మరణము చూడకుండా వెళ్ళిపోయినట్టు ఆయన ఎంత గొప్ప భక్తుడు ఆనవుకు, అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణము చూడకుండా దేవుని రాజ్యాన్ని చేరుకున్నాడు. మన జీవితంలో మన బ్రతుకులోని ఎందుకంటే దేవుడు ఆవశ్యపడిచ్చే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం వసుకోవడం ఉండటానికి ఇతను భక్తులను నిలబెట్టాడు. మనం చదువు మన అదే వచ్చిన మరణము చూడకున్నట్లు
దేవుడి మాట వినడానికి మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని తోడు నువ్వు చూస్తూ ఉండాలి. దైవ చిత్రాన్ని అనుకూలంగా నువ్వు బ్రతకాలి బిడ్డ. అలా నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఏమైపోతావు? నేను మనము చూడకుండా గడివదనయా దేవుడి రాజ్యానికి వెళ్తాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు దేవుడు ఎంత మెచ్చుకున్నాడు, ఎంతగానో ఆయన మాట హానోకు నడిచాడని ఆయన దారిలో ఆయన నడిచాడు. దేవుడితో నడిచిన వాడు హానోకు ఎందుకంటే ఏకీభవించాడు దేవుడితో నడవటానికి. మనం కూడా అలా నడుద్దామంటారా? నేను అలా నడుస్తున్న వారు చేయించండి ఒకసారి. తప్పనిసరి వారి కోసం ప్రార్థన చేస్తాను. అలా నడుస్తున్న వారు చేయించా దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను మనసు పూర్తిగా పైకెత్తు. నేను అలా నడుస్తాను అనుకున్నవారు నువ్వు చాలా నీవు చేసే దుర్మార్గమైన ప్రవర్తన మార్చుకో. ఇప్పుడైనా కొట్టి అయితే దయాన్ని అలాంటి ప్రవర్తనకు పాత్ర కాను, ఆ పాపాన్ని నేను లోబడినా అని చెప్పి నువ్వు తీర్మానం చేసుకో. అలా తీర్మానం లేకుండా పోయితే దేవుడు ఇంకా నువ్వు చూస్తాడు, ఇంకా ఆలోచిస్తాడు. ఇంకా మారకపోతే నీ పని అయిపోతే హఠాత్తుగా చచ్చిపోతావు. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహిమకరమైన మా దేవానికి వందనాలు. నీ కృపాన్ని కనికరము దయ అయ్యా నీతో ఏకీభవించి జీవిస్తాము, నీతో ఏకీభవించి నిలుస్తామని చెప్పి బిడ్డలు ఎంతో మంది బిడ్డలు చేతులు పని ఆపారు. వారికి అవసరం పొడిగించండి తండ్రి. ఆయుధాధికంలో ఇచ్చండి, సర్వసంపదలు కూడా దయచేయండి. మేము అక్కడ కూడిన 2 పైకి బిడ్డ ప్రభు నీకు సాక్షిగా జీవించే వారికి ఆయన పరిచి ఆయన పడమని మేలుకరమైన ఆశీర్వాదమును మేలుకరమైన దివ్యను ఇటు చేయి పైకెత్తిన వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని అయా వారిపై నీ రక్షణ హస్తాన్ని చాపి నీ దయారసాన్ని పొంగలించి బిడ్డలను సాక్షిగా వాడుకుని ఆయన పడమని యేసు పరిశుద్ధ నామములో వచ్చిన నామం తండ్రి. ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రం. కళ్ళొక్క ఇప్పుడు మన మధ్యలో దీపం రాజు ఎందుకంటే